తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నా భర్తతో కలిసి బ్రతకాలి అనుకోవడంలో తప్పేమైనా ఉందా? నీ కోరికలో న్యాయం ఉండొచ్చు, కానీ అది నువ్వు నిజాయితీగా బ్రతికినప్పుడే, నీ మీద నీ కుటుంబంలో అందరికీ నమ్మకం ఉన్నప్పుడే. ఏనాడైతే నీ మీద మా అందరికీ నమ్మకం పోయేలా చేశావో ఆనాటి నుండే నువ్వు ఇంట్లో ఉండే అర్హత కూడా కోల్పోయావు. నీ కోరికలో న్యాయం ఉంటే సరిపోదబి, నువ్వు నిజాయితీగా బ్రతకాలి. నాలోనూ నా ప్రేమలోనూ ఆ నిజాయితీ ఉంది కాబట్టే మళ్ళీ ఈరోజు ఈ గడప తొక్కగలిగాను. అది అతి త్వరలోనే మీరు కూడా అర్థం చేసుకుంటారు. ఉండండి, మీకు కాఫీ తీసుకుని వస్తాను. అసలు నా జీవితంలో ఏమవుతుంది? నాకిష్టం లేని వాళ్ళని నా లైఫ్లోకి తీసుకొచ్చి ఈ కాలం నాతో ఎందుకిలా ఆడుకుంటుంది? ఛ! మావయ్య గారు, కాఫీ తీసుకోండి. ఎన్ని రోజులైందమ్మా నీ చేత్తో కాఫీ తాగి? నందనగా ఈ ఇంట్లో ఉన్నా కాఫీ ఇచ్చే అవకాశం నీకు దొరకలేదు. కనీసం ఇప్పుడైనా నీ చేతి కాఫీ తాగగలుగుతున్నాను. ఇక మీదట ఇక్కడే ఉంటాను కదా మావయ్య, రోజు నా చేతి కాఫీ తాగుతురులేండి. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు మళ్ళీ ఇంత సులువుగా ఈ ఇంటి గడప తొక్కుతావని నేను అనుకోలేదు. నాకు కూడా ఇదంతా ఒక కలలా ఉంది మావయ్య. అత్తయ్య గారు మళ్ళీ నన్ను అర్థం చేసుకుంటారని, మళ్ళీ ఇంటి కోడలి స్థానాన్ని నాకు తిరిగిస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఇది ఆ పైవాడి అద్భుతమో లేక అత్తయ్య గారి మంచి మనసుకి నిదర్శనమో నాకు అర్థం కావడం లేదు. ఏదైతేనేమ్మా, మళ్ళీ నువ్వు ఈ ఇంటికి తిరిగొచ్చేసావు కదా, నాకదే చాలు. ఇకపై మీ ఇంటి కోడలిగా, రాహుల్ బాబుకి భార్యగా మీ అందరికీ సేవ చేసుకుంటూ బతికేయడమే నా లక్ష్యం మావయ్య గారు. అత్తయ్య గారి మనసు మారినట్టే రాహుల్ బాబు మనసు కూడా త్వరలోనే మారిపోతే అంతకన్నా నేను కోరుకునేది ఏదీ లేదు. ఇంత పెద్ద అద్భుతం జరిగిన తర్వాత రాహుల్ మనసు మారడం అనే ప్రక్రియ జరగడానికి ఎంతో కాలం పట్టదులేమ్మా. వాళ్ళకు కూడా ఇవ్వమ్మా. కాఫీ తీసుకో ఐరేంద్రి. ఏంటి, ఇందులో నేనేమైనా కలిపానని భయపడుతున్నారా? ఈ భూమి మీద 2 రకాల మనుషులుంటారు. ఒక రకం ఎవరిని ఎలా నాశనం చేద్దామా అని చూసే నీలాంటి వాళ్ళు. మరో రకం అందరి సంతోషాన్ని కోరుకునే నాలాంటి వాళ్ళు. మాలాంటి మంచివాళ్ళు క్షమించి వదిలేస్తున్నారు కాబట్టే మీలాంటి వాళ్ళకి ఇంకా ఈ భూమి మీద బతికే అవకాశం దొరుకుతుంది. భయపడకుండా కాఫీ తాగు. మీకు తీసుకొస్తాను. ఏంటైరేంద్రి, ఇలా అడుగు పెట్టగానే ఇంత పెద్ద క్లాస్ తీసుకుంది? ఇకపై ఇక్కడే తిష్టి వేస్తే మన నెత్తి మీదకెక్కి తైతక్కలాడుతుందేమో. చూస్తున్నా అంతా చూస్తున్నా. అసలు పెద్దమ్మ ఏ ఉద్దేశంతో దీన్ని మళ్ళీ వెనక్కి పిలిపించిందో తెలిస్తే
అప్పుడు మనం వేసే ఎత్తులు మనం కూడా వేస్తాం. మావయ్య గారు, ఉమ్, ఇంతకీ అత్తయ్య గారు ఎక్కడా? ఇంకా రాలేదేంటి? ఆ, ఏమోనమ్మా, నాకు అదే అర్థం కావట్లేదు. ఉండు, ఫోన్ చేస్తాను. మావయ్య గారు, అత్తయ్య గారు వచ్చేస్తున్నారు. ఎలా ఉన్నారు అత్తయ్య గారు? అందరూ బావున్నారు అభి. కానీ నువ్వు రాహుల్ మాత్రమే సంతోషంగా లేరు. అందుకే ఆ సంతోషాన్ని మీ ఇద్దరికీ కూడా ఇవ్వాలని ఈరోజు నేను నిర్ణయించుకున్నాను. నేను చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మీ ఇద్దరి జీవితం పాడవడం నాకిష్టం లేదు.